నేపాల్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ కొత్త ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే అక్కడ చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అవినీతి, అక్రమాలు, నిరంకుశ పాలనపై గళమెత్తిన యువతను అణిచివేశారన్న ఆరోపణలతో ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నేపాల్ ని కుదిపేసిన జెన్జీ ఉద్యమకారులపై జరిపిన కాల్పులు 76 మంది మరణానికి కారణమైన నేరారోపణలే ఇప్పుడు ఓలీని జైలు పాలు చేశాయి. ఈ అరెస్టు వెనుక ఉన్న అసలు కారణాలేంటి? విచారణ కమిషన్ నివేదికలో ఏముంది? ఈ స్టోరీలో చూద్దాం. నేపాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన నాయకుడిప్పుడు అదే దేశంలో చట్టం ముందు దోషిలా నిలబడే పరిస్థితి నెలకొంది. నేపాల్ మాజీ ప్రధాని, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కేపీ శర్మ ఓలీ అరెస్టు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. గత ఏడాది జరిగిన జన్ జీ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణిచివేశారన్న ఆరోపణలతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు న్యాయం, బాధ్యత, రాజకీయ నైతికతపై పెద్ద చర్చకు దారితీస్తోంది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు సమీపంలోని భక్తపూర్ జిల్లాలో గుండు ప్రాంతంలో శనివారం ఉదయం పోలీసులు ఓలీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు సమయం కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. కొత్త ప్రభుత్వం గతంలో జరిగిన సంఘటనలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని బాలెన్ షా సంకేతాలిచ్చినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇదే కేసులో మరో కీలక నేతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భక్తపూర్లోని సూర్యాబీ నాయక్ ప్రాంతంలో ఆయనను అరెస్ట్ చేయడం ఈ కేసు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో చూపిస్తోంది. ఈ విచారణ కేవలం ఒక వ్యక్తిపైనే కాదు, ఒక వ్యవస్థపైనే జరుగుతోందని, రాజకీయంగా విభిన్న పార్టీలకు చెందిన నాయకులను ఇప్పుడు ఒకే కేసులో అరెస్ట్ చేయడంతో బాలెన్ షా సర్కారు ఈ విషయంలో సీరియస్గా ఉన్నట్టు స్పష్టమవుతోంది. గత ఏడాది నేపాల్లో జరిగిన జన్ జీ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడ జరిగిన ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని పలు దేశాల్లోనూ నిరసనలు చోటు చేసుకున్నాయి. నేపాల్లో ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, సోషల్ మీడియాపై నియంత్రణ విధించడంపై ఆగ్రహం చెందిన యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టింది. ఈ ఉద్యమం మొదట్లో శాంతియుతంగానే మొదలైనా ఆ తర్వాత సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరపడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ ఆందోళనల్లో 23 మంది యువతీ యువకులు సహా మొత్తం 76 మంది ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపివేసింది. కుటుంబాలు కోల్పోయిన బాధ, సమాజంలో ఏర్పడిన ఆగ్రహం ఇవన్నీ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. చివరికి అదే ఒత్తిడి ఓలీ ప్రభుత్వాన్ని కూల్చేసింది. చిన్నగా మొదలైన ప్రజా ఉద్యమం చివరకు అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయికి చేరింది. ఈ ఘటనలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ తన నివేదికలో కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నిరసనలను అణచివేయడంలో అధిక బలప్రయోగం జరిగిందని, నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలు జరిగాయని పేర్కొంది. ముఖ్యంగా కేపీ శర్మ ఓలీ, రమేష్ లేఖక్లను ఈ ఘటనలకు బాధ్యులుగా గుర్తించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. ఈ నివేదిక వెలుగులోకి రావడం కొత్త ప్రభుత్వానికి ఓ పెద్ద పరీక్షగా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బాలెన్ షా తన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఈ సిఫార్సులను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రాజకీయాల్లో గత ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. కానీ నేపాల్ కొత్త ప్రభుత్వం చట్టం ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ కేసులో దోషులుగా తేలితే వీరికి 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలోనే కొత్త హోంమంత్రి సుధాన్ గురంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చట్టానికి ఎవరూ అతీతం కారని ఆయన స్పష్టం చేశారు. ఇది కక్ష సాధింపు కాదని చట్ట ప్రక్రియలో భాగంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఇక నుంచి నేపాల్ కొత్త దిశలో ముందుకు సాగుతుందన్నారు. అయితే ఈ అరెస్టులు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఓలీ అరెస్టును రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ పరిణామాలు నేపాల్లో మరోసారి రాజకీయ అస్థిరతకు దారితీసేందుకు అవకాశంగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేపీ శర్మ ఓలీ ఆరోగ్య పరిస్థితి కూడా చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత జైలుకు తరలించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక మాజీ ప్రధానిని అరెస్ట్ చేయడం అది నిజంగా న్యాయం కోసం తీసుకున్న నిర్ణయమా లేక రాజకీయ ప్రతీకారమా అనే దానిపై ఇప్పుడు నేపాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుండగా మరోవైపు ఓలీ అనుచరులు మాత్రం కక్ష సాధింపుతో జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అయితే నేపాల్ ప్రభుత్వం మాత్రం తాము చట్ట ప్రకారం విచారణ కమిషన్ నివేదిక ఆధారంగానే ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. మాజీ ప్రధాని అరెస్టుతో నేపాల్ రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగాయి. యువత సాధించిన జన్జీ ఉద్యమ ఫలితం ఇప్పుడు న్యాయస్థానాల మెట్ల వరకు చేరింది. బాలేంద్ర షా ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం నేపాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందా లేక రాజకీయ అస్థిరతకు దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.